వైసీపీ చలో మూలపేట పోర్టు కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది. మూలపేట పోర్టును సందర్శించాలని వైసీపీ నేతలు భావిస్తుండగా పోలీసుల నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. దీంతో నౌపాడ జంక్షన్ దగ్గర మాత్రమే సభకు అనుమతి ఇచ్చారు. 2000 మందితో సభ నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చినా సమావేశానికి 10,000 మంది వరకు వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. అటు మూలపేట పోర్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. తమ హయాంలోనే 65% పనులు పూర్తి చేశామంటోంది. అటు ఈ వ్యాఖ్యల్ని టీడీపీ తిప్పికొడుతోంది. తమ కూటమి హయాంలోనే 75% పూర్తి చేశామంటోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలు అందిస్తారు. వైసీపీ పిలుపునిచ్చిన మన మూలపేటకు పోదాం పదండి కార్యక్రమం ఉత్కంఠభరితంగా మారింది. మూలపేట పోర్టుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు వైపు సిద్ధమవుతుంటే మరోవైపు అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం ఏదైతే మూలపేటకు పోర్టుకు వెళ్ళేటటువంటి 200 ఫీట్ రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి. భారీ డంపర్స్ ఏవైతే డంపర్స్ ఉన్నాయో పోర్టు సంబంధించిన వాహనాలను అడ్డంగా పెట్టి ఎలాంటి వైసీపీ నేతలు కానీ ఇతర వ్యక్తులు కానీ లోనికి వెళ్లకుండా పూర్తిగా తమ కంట్రోల్లోకి పోలీసులు తీసుకున్నారు. మరోవైపు ఏదైతే మూలపేట కానీ విష్ణుచక్రం ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అన్ని ప్రధాన రహదారులను కూడా పూర్తిగా నిర్బంధించారు. ఓవైపు ఏదైతే మూలపేట పోర్టుకు సంబంధించి అభివృద్ధిపై ఈ వైసీపీ టీడీపీ మధ్య ఇప్పటికే వార్ కొనసాగుతుంది. వైసీపీ హయాంలోనే సుమారు 75% పూర్తి చేశాం, దీన్ని 2 సంవత్సరాలు అయినా సరే పూర్తి చేయలేకపోయారంటూ ఓవైపు వైసీపీ నేతలు ఆరోపిస్తుండే మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ సుమారు 22% మాత్రమే కార్యక్రమాలు చేసి ఓన్లీ రాళ్లు పోసి సముద్రంలో రాళ్లు పోసేసి మాత్రమే వదిలేశారు. కార్యక్రమాన్ని ఏదైతే పోర్టును పూర్తి చేయలేదు అని చెప్పేసి అటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ యొక్క మూలపేట పోర్టుకు పోదాం పదండి అంటూ కూడా కార్యక్రమం చేసింది. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అంటూ భారీ బహిరంగ సభతో పాటు పోర్టుని పరిశీలించేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా వైసీపీ నేతలను అడ్డుకునేందుకు అయితే భారీగా కంచెలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే నౌపాడ జంక్షన్ తో పాటు మూలపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారులన్నింటినీ కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ సమీపంలోనే వైసీపీ భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది. సుమారు 10,000 మందితో సహా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు అక్కడ రంగం చేసుకుంది. మరోవైపు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో కనీసం కీలక నేతలు అయినా సరే మూలపేట పోర్టులోనికి వెళ్లి పోర్టు పనులు పరిశీలిస్తామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు వైసీపీ నేతలు అయితే ఖచ్చితంగా లోనికి వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో ఉత్కంఠ భరితంగా ఉంది. మరికొద్దిసేపట్లో వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఏవైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. అటువైపు లోన్ ఉన్నటువంటి విష్ణుచక్రం కానీ మూలపేటకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు కూడా వారి ఆధార్ కార్డు చూపిస్తేనే వారందరినీ కూడా లోనికి వదులుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. కెమెరామెన్ సూర్యతో బాలు, ఎన్టీవీ జిల్లా.